మేష రాశి జనవరి 29, 2025. ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహముగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. మీరు ఈరోజు మీ అమ్మగారి తరఫున వారి నుండి ధనలాభాన్ని పొందుతారు. మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయము చేస్తారు. కూతురి అనారోగ్యం మిమ్మల్ని, మీ మూడ్ని కృంగదీస్తుంది. ఆమె తన అనారోగ్యాన్ని అధిగమించేలాగా హుషారు పొందేలాగా మీ ప్రేమను అందించండి. ప్రేమకి ఉన్న శక్తి ఏమంటే, శక్తిని పునర్జీవింపచేయడంలో అమోఘమైనది. ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ని ప్రోత్సహిస్తుంది. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులను చేయగలనని భావిస్తే, మీరు తీవ్రమైన తప్పు చేతున్నట్లే. అనుకోని, ఎదురుచూడని చోట నుండి, మీరు ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు. పెళ్లి తాలూకు నిజమైన పారవశ్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసిరానుంది. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు వెండి మరియు తెలుపు. చికిత్స, బలమైన కుటుంబ సంబంధాలు కోసం, ఇంట్లో లేదా కార్యాలయంలో, అరటి చెట్టు యొక్క మూలాలు ఉంచండి. వృషభ రాశి జనవరి 29, 2025. పనివత్తిడి, విభేదాలు కొంత ఒత్తిడిని టెన్షన్ని కలిగిస్తాయి. వ్యాపారస్తులకు, ట్రేడ్వర్గాల వారికి లాభాలు రావటము వలన వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. మీ జీవితంలో ఫ్యాషన్ లేదా ఆధునికత ఒక భాగంగా చేసుకోండి. జీవిత విలువలైన అంకిత భావం, మనసులో ప్రేమ, కృతజ్ఞత కలిగి సూటియైన నడవడికలను నేర్చుకోండి. అది మీకి కుటుంబ జీవితం మరింత అర్థవంతంగా ఉండేలాగా చేస్తుంది. భగ్నప్రేమ మిమ్మల్ని నిరాశకు గురిచేయదు. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా, మీ స్టైలు, అసమానరీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి క్రొత్త చిట్కాలు, టెక్నిక్లను అవలంబించండి. ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. దీనివలన మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు. అది మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు వెండి మరియు తెలుపు. చికిత్స, బలమైన ప్రేమ సంబంధాలు నిర్మించడానికి విష్ణువును పూజించండి. మిథున రాశి జనవరి 29, 2025. మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది. కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను ఒత్తిడి కారకంగానూ అవుతుంది. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. పిల్లలకు వారి హోమ్ అసైన్మెంట్లో సహాయపడడానికి ఇది సమయం. మీ లవర్కి ఏమి చెయ్యాలో నిర్దేశిస్తుంటే ఆమెతో చాలా సమస్య వస్తుంది. తగిన పరిజ్ఞానం ఉన్నాయి. ఈరోజు మీ కుటుంబంలో చిన్నవారితో మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని వారితో మాట్లాడటము ద్వారా సమయాన్ని గడుపుతారు. ఈ రోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు. కానీ మీరు మాత్రం ఈ రోజు మీ బెటర్ హాఫ్తో చక్కని సమయం గడుపుతారు. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు మరియు పసను. చికిత్స, ఆర్థికంగా బలహీనమైన వారికి ఆకుపచ్చ వస్త్రాలను దానం చేయడం ద్వారా ప్రేమ జీవితం మరింత మెరుగుపడుతుంది. కర్కాటక రాశి జనవరి 29, 2025. మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కానీ అతిగా తినడం, మత్తు కలిగించే హార్డ్ డ్రింకులను తీసుకోవడానికి కూడా దారితీయవచ్చును. జాగ్రత్త వహించండి. ఈ రోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికివచ్చే పనిలో లీనమవవచ్చుగా, అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. మీ భాగస్వాములు వారి అభిప్రాయాలను నిర్లక్ష్యం చేస్తే అతడు, ఆమె ఓర్పును కోల్పోతారు. జీవితం హాయిగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ మీకు ఈ మధ్య జరిగిన కొన్నిటివలన బాగా కలత చెంది ఉంటారు. మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి, లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధంలో పడేయవచ్చును. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీరు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకుగల నైపుణ్యాలను అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. మీరు కుటుంబంలో చిన్నవారితో సమయము ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివలన కుటుంబశాంతికి ఎటువంటి ధోకా ఉండదు. మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈ రోజు ఇబ్బందుల్లో పడుతుంది. కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. చికిత్స,
ఆరోగ్యకరమైన జీవనశైలిని సాధించడానికి మద్యం మరియు మాంసాహార ఆహారాన్ని తీసుకోకుండా ఆపండి. సింహ రాశి జనవరి 29, 2025. మీరొక తీర్పును చెప్పేటప్పుడు ఇతరుల భావాల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఏ తప్పు నిర్ణయమైనా మీచే చేయబడితే అది వారికి వ్యతిరేకంగా మాత్రమే కాదు, మీకు మానసిక టెన్షన్ కూడా కలిగిస్తుంది. మీరు ప్రయాణము చేస్తున్నవారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. సానుకూల దృక్పథం కలిగి సమర్థించగవారు అయిన మిత్రులతో బయటకు వెళ్ళండి. మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాల్లోని గత స్టేటస్లను ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది. కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి. రోజులు మరింత మంచిగా ఉండటానికి మీరు మీ కొరకు బిజీ సమయంలో సమయాన్ని కేటాయించుకుని బయటికి వెళ్లటం నేర్చుకోండి. వివాహితులు కలిసి జీవిస్తారు, కానీ అది ఎప్పుడూ రొమాంటిక్గా ఉండదు. కానీ ఈ రోజు మాత్రం మీ సంసారం నిజంగా రొమాంటిక్గా మారనుంది. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు వెండి మరియు తెలుపు. చికిత్స: ఒక నల్ల మిరియాలు, నల్ల గోధుమలు మరియు ఒక ముదురు నీలం వస్త్రం యొక్క ముడి బొగ్గును కట్టించి మెరుగైన ఆదాయాన్ని ఆస్వాదించడానికి ప్రవహించే నీటిలో కలపండి. కన్యా రాశి జనవరి 29, 2025. మీ ప్రథమ కోపం మీకు మరింత సమస్యలోకి నెట్టేయగలదు. మీరు ఈరోజు ఎవరిని పరిగణంలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వొద్దు, లేనిచో ఇది మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాలులోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని, మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు. ఒక్కవైపు ఆకర్షణం ఈరోజు వినాశకారిగా రుజువు అవుతుంది. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజులు మీకు మంచిగా ఉంటాయి. ఈరోజు మీ సహోద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీరు ఈరోజు మంచి నవలను కాని మ్యాగజిన్ను కాని చదువుతూ కాలంగడుపుతారు. మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరఫు బంధువులు పాడుచేయవచ్చు. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు మరియు పసను. చికిత్స: త్రిఫాల పొడి రూపంలో 3 మూలికల కలయిక రెగ్యులర్ తీసుకోవడం గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను తీసుకువస్తుంది. తులా రాశి జనవరి 29, 2025. మీ సాయంత్రం మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగా మిశ్రమ భావోద్వేగాలను కలిగిస్తుంది. కానీ మీ సంతోషం మీ నిరాశ కంటే ఎక్కువ కనుక దానిని మర్చిపోండి. ఈరోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు, వారి యొక్క సలహా వలన మీరు మీ ఆర్థిక స్థితి దృఢపరుచుకోగలరు. వయసుమీరిన బంధువులు అకారణ డిమాండ్లు చేయవచ్చును. ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. మీ పనిపై శ్రద్ధ పెట్టి భావోద్వేగాలకు లోను కాకుండా స్పష్టత కలిగి ఉండండి. యాత్రలు, ప్రయాణాలు ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తాయి. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు వెండి మరియు తెలుపు. చికిత్స: కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి ఆవులకు ఆకుపచ్చని పశుగ్రాసం ఇవ్వండి. వృశ్చిక రాశి జనవరి 29, 2025. కొంత నిలుపుదల కనిపిస్తోంది. గుండెనిబ్బరం కోల్పోకండి, కానీ ఫలితం వచ్చేవరకు ఇంకా కఠినంగా శ్రమించండి. ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానియండి. క్రైసిస్ క్లిష్ట పరిస్థితిలో బంధువు ఒకరు ఆదుకుంటారు. ఈరోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు. దీనివలన మీకు బాగా కలసివస్తుంది. మీ ఖాళీ సమయాలను నిస్వార్థంగా సేవకి అంకితం చెయ్యండి. అది మీకు, మీ కుటుంబానికి అమితమైన సుఖసంతోషాలను కలిగిస్తుంది. ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశమే. దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు. చిన్నపాటి అవరోధాలతో ఈరోజు ఘనమైనదిగా అనిపిస్తుంది. అలాగ మంచి దొరకని సహ ఉద్యోగుల మూడ్ని కూడా కోరుకున్నది దొరకని వారిని గమనించండి. మీరు ఈరోజు తొందరగా ఆఫీస్కి వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు.
ఇంటికి చేరుకొని కుటుంబంతో కలిసి సినిమా చూడటము లేదా పార్కుకు వెళ్లటం చేస్తారు. పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం. దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందనున్నారు. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. చికిత్స మంచి ఆరోగ్యానికి ఎల్లప్పుడూ రాగి నాణెం లేదా రాగి ముక్కను మీ జేబులో ఉంచండి. ధనుస్సు రాశి జనవరి 29, 2025. అవాంఛనీయ ఆలోచనలు వచ్చి మిమ్మలని కలతపెడతాయి. అందుకే మీరు శారీరక వ్యాయామంలోనైనా బిజీగా ఉండండి. ఖాళీగా ఉన్న మనసు దయ్యాల నిలయం కదా. రియల్ ఎస్టేట్ల పెట్టుబడి అత్యధిక లాభదాయకం. ఇంట్లో వారితో కొంచెం భిన్నంగా సంరంభం కలిగించే రీతిలో ఏదో ఒకటి చెయ్యండి. మీ ప్రేమ మరింత దృఢంగా, ఆనందమగా ఉండాలి అనుకుంటే మూడో వ్యక్తి మాటలను నమ్మవద్దు. మీరీ రోజున మీ భాగస్వామి హృదయస్పందనలతో ఒకటైపోతారు. అవును, మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు. ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి. అది మీ పథకంలో ఆఖరు నిమిషంలో వచ్చిన మార్పుల వలన జరుగుతుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడాన్ని మర్చిపోయారు. దాంతో అతను మీతో గొడవ పడతారు. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. చికిత్స మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు 9 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న యువకులకు ఆహారం తినిపించండి. మకర రాశి జనవరి 29, 2025. పొగత్రాగడం మానండి. ఎందుకంటే అది మీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈరోజు మీ ముందుకు వచ్చే క్రొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి. కానీ ఈ ప్రాజెక్ట్ల గురించిన నిబద్ధతను అధ్యయనం చేశాకనే కమిట్ అవ్వండి. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ఈ రోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను మీ భాగస్వామితో పంచుకుంటారు. కానీ వారు కూడా వారి సమస్యలను చెప్పుకోవటం వలన మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజులు మీకు మంచిగా ఉంటాయి. ఈరోజు మీ సహోద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరముగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయములో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి. ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తల్లకిందులు కావచ్చు. జాగ్రత్త. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. చికిత్స హనుమంతునికి మల్లెల నూనె, సింధూరం, వెండితో తయారు చేసిన రేకు అందించండి మరియు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఆస్వాదించండి. కుంభరాశి జనవరి 29, 2025. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజు మీరు పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తారు. మీకు మీరు గారాబం చేసుకోవడానికి, పట్టించుకోవడానికి మీకు అత్యంత ప్రియమైన పనులు చేసుకోవడానికి గొప్ప రోజు. ప్రేమలో నిరాశకు గురియై ఉంటారు, కానీ మనసు పారేసుకోవద్దు. కారణం ప్రేమికులు ఊహాలోకాలలో ఎప్పుడూ జీవిస్తారు. మీ పనిపైన, మీ ప్రాధాన్యతలపైన శ్రద్ధ పెట్టండి. మీరు మిఖాయేలు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, లేనిచో మీరు జీవితంలో వెనుకబడిపోతారు. భిన్నాభిప్రాయాలు ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టించవచ్చు. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. చికిత్స క్రమంగా మీ ఇంటి వద్ద ప్రధాన దేవత యొక్క వెండి విగ్రహాన్ని బలమైన ఆర్థిక స్థితి కోసం ఆరాధించండి. మీన రాశి జనవరి 29, 2025. ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివర్లో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూడనున్నారు. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారమవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకోండి, లేకపోతే వారు తరువాత అభ్యంతరం చెప్తారు. కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీసు నుండి తొందరగా వెళ్ళిపోతారు.
దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలసి పిక్నిక్కి లేదా అలసరదాగా బయటకు వెళతారు. మీకు మీ శ్రీమతికి మధ్యన ప్రేమ తగ్గిపోయే అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి సమాచారం కొనసాగించండి. లేకపోతే పరిస్థితి మరీ దిగజారిపోతుంది. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. చికిత్స పవిత్రమైన రావి చెట్టుకు నీటిని అందించండి మరియు సాయంత్రం చెట్టు యొక్క మూలాల సమీపంలో ఒక దీపం వెలిగించండి. ఒక వృద్ధి చెందుతున్న వృత్తి కోసం